కనకమ్మకి చూడండి, బ్యూటీ పార్లర్, బ్యూటీ తయారైపోతుంది కనకమ్మ. బ్యూటీ వావ్, నవ్వుతుంది మరి మొహాలు కెమెరా పెట్టలే. కనకమ్మ. పర్లేదు అందరూ పాపం చూడాలి. కనకమ్మ పాపం, బ్యూటీ పార్లర్ పెట్టుకొని చేయించుకుంటారు. కనకమ్మ పాపం ఎప్పుడు 18 ఏళ్ల వయసులో కూడా చేయించుకోలేదు ఇలాంటివి, తెలుసా మీకు? పిన్స్ ఎక్కడ పెట్టిందిరా? ఇలా 50 ఏళ్ళలో కూడా చేయించుకోలేదు పిచ్చోడా. తినేసే. ఇన్నాళ్ళకి ఎంజాయ్ నేను అందిస్తాలేండి, నాకు చెప్పండి నేను ఇస్తా. కాకపోతే వాటి పేర్లు నాకు తెలియకపోవచ్చు అంతే. చదువుకున్నావు కదా. పాపం కనకమ్మ ముసలాం అయిపోయిన తర్వాత బ్యూటీ పార్లర్ చేయించుకుంటుంది. కనకమ్మ ఇక వీళ్ళ ముగ్గురు పేరు బాగుందండి, పారిజాతం. ఇంట్లో అదే అమ్మాయి, ఇంట్లో పని. ఆ అమ్మాయిని అట్లా చూడం, ఇంట్లో మనిషి. అవునమ్మా, ఆవిడ కూడా బాగానే ఉన్నది పాపం. తెలుసు నీవి, అవి నీవి. ఒక పాకెట్ స్టిప్, స్పాచులా, అది నీది. కనకమ్మ ముసలాం అయిపోయిన తర్వాత చేయించుకుంటుంది ఇవన్నీ. నువ్వు అదే అదే చెప్తున్నాను మరి. యాక్షన్ చేయకు ఎంత మరి. కోపమా ఆ మాట అంటే అసలు. బొట్టు పిల్ల తీసేసారు పో. ముడ్డి కింద 35 వచ్చినేమో పెళ్లి ఏమి లేదా, సిగ్గులేదు. ఈ మెనీలో చేసుకుంటాడండి, నిజమంత అబద్ధం ఎంత మరి. ఓ కనకమ్మ, నీకే సపోర్ట్. అంతే మరి. బ్లౌజ్ అదే మీరు ఒకటైపోయారు. వా కనకమ్మ, వా కనకమ్మ. దవళ్ళు నొప్పి పడుతున్నాయేమో కనకమ్మకి. ఏం నువ్వు నాటకం ఆడి సాయితో ఆవిడ చేసి ఆవిడ ఇంకా స్లో చేసేస్తారు ఆవిడ. పార్లర్లోకి ఎందుకు పిలిచినారా నాయన ఏంటి అనుకుంటుంది కనకమ్మ. ఇప్పుడు ఎంతో మంది నన్ను తిడతారు సూత్రి, కానీ మీకు చూడండి వీడియోలో. అయ్యా కనకమ్మ, నన్ను కూడా తిడతారు. ఎందుకు తిడుతుంది? మిమ్మల్ని అనర్లేండి, నన్నే మిమ్మల్ని ఎందుకు తిడతారండి. కొంచెం కనకమ్మ ముక్కు జాగ్రత్త అండి, పక్కకి మరి వెళ్ళిపోతుంది. ఊడిపోతుంది. కనకమ్మ స్కిన్ ఎందుకు ఎర్రగా అయిపోయింది మరి. మరి పిచ్చుడు పిచ్చి యాక్షన్ చేయకు. కనకలక్ష్మి గారి స్కిన్ వీడియోలో కన్నా బయట బాగుంది. వెరీ గుడ్. ఆయు ఆరోగ్యాలతో చల్లగా ఉండండి 100 ఏళ్ళు. అవునండి, అట్లా కాదు కానీ వీడియోలో కన్నా కూడా బయట బాగున్నారు. చాలా మంది అలాగే అంటారండి, మీరు ఈ వీడియోలో కన్నా బయట ఏం బాగున్నారు. నాకే పంచులు. నువ్వు అలా పాడేస్తావు అందరినీ. కానీ అమ్మాయిలు ఫోన్ చేయరండి, ఆంటీలే ఫోన్ చేస్తారండి. బాబు ఏం మాట్లాడతారు అనుకుంటున్నాడు వాడు. నేనైతే ఎప్పుడన్నా బాబు మీరు కాదులేండి బాబు. ఉంటే ఏమండి, నేను సరదాగా అంటానండి, నేను సరదాగా అంటాను అంతే తప్ప. కానీ అందరూ కూడా బిడ్డ బాగుంటే చూస్తారు. అయ్యో బిడ్డలు అంటుండండి మీకు, అంతే కదా. నేను అలా జోక్ మాట్లాడతానండి అంతే, నాకు తెలుసు. మీరు రేవతి అమ్మగారు, అమెరికా అమ్మగారు, మీరు అందరు అమ్మలు, తల్లులు, అందరూ ఫ్రెండ్స్. ఓహో అంతే. సాయితో అంటారండి, నేను విన్నానండి బాబు. పార్లర్లో ఉన్నాం కనకమ్మ, బ్రాండెడ్ అన్ని. మరి తలక్ అని హీరోయిన్ అయిపోతాయి మనం ఇండస్ట్రీలో. ఆవిడని రోజు మనం తెలుసుకోవాలి, నా ద్వారా ఇక్కడికి రావాలి. చూడు, అరవకూడదు చేసేటప్పుడు. అవునండి. ఓకే, గుడ్ స్మెల్. గుడ్డు పూస్తారా నీకు? ఏది పూసినా పర్వాలేదు. కొంచెం ప్రెషర్ ఎక్కువైతే చెప్పండి. ఓకే, ఏం కాదండి, ఏం కాదు. ఏం కాదండి, ఏం కాదు అసలు. అది డీట్ అండి రా బయటికి, అదే పై దాంట్లో అట్టించలాగా ఫస్ట్లో ఉంటుంది చూడు రాగా.
మీకు ఇక్కడ పిగ్మెంటేషన్ ఉంది ఫోర్ హెడ్. కనకమ్మ అసలు రూపాయి ఇప్పుడు బయటపడింది. నువ్వు నవ్వించుకో. మంచిగా ఉంది, ఏమైందా బాగుంది నా స్కిన్. ఆమెనా ఇంకెవరైనా ఐబ్రోస్కి వచ్చారా? దేవుడి దయవల్ల ఇవాళ ఎవరు ఫోన్ లేకుండా ఉంటే బాగుంది, వీళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా. నేను మర్చిపోయిన ఒక ఆమె 5ంటికి వస్తాను. హెయిర్ కలరు వాష్, హెయిర్ కట్ అయిపోద్దులేండి తొందరగానే. అయిపోతుంది. శ్వేత వస్తుంది, లంచ్కి వెళ్ళింది. మీరేమనుకుంటే కనకమ్మ గారిని అయిపోతుంది. నాకే పంచులు కనకమ్మో. ఈ పంచి ప్రసాద్కే పంచులా. భోజనం చేశారా? అదిగో అలాగే తేనె నాగించేస్తాడమ్మా. అందుకే చూసారా ఓపిక ఉన్నారు అది ఫుల్గా. చూసారా ఇప్పుడు కొట్టాడు మీకు దెబ్బ గుజ్జమ్మా. చూద్దాం అయిపోయే లోపల ఏం చేస్తాడు, మనం ఏం తిద్దాం. అది అమ్మ బాబోయ్ మరి కనకమ్మో. నేను చెప్పాను కదా తేనె నాగించేస్తాడమ్మా. అలాగే ఫాస్ట్ ప్రజలందరినీ అయిపోయారమ్మో. నన్ను ఇప్పుడు కుర్చీ దింపేద్దాం ఆడ ఎక్కేద్దాం అని చూస్తున్నాడమ్మా. కానీ ఆడవాళ్ళు ఫాస్ట్ ఉన్నారమ్మా. పుట్టారు కదా. కనకలక్ష్మి గారు, ఆ, మీరు రిలాక్స్గా కళ్ళు మూసుకుంటే మీకు ఫేషియల్ బాగుంటుంది. ఓకే. మీరు అరిచారా? నువ్వు అర్పిస్తున్నావు ఫస్ట్ బాబు. నువ్వు అనిపిస్తుంది. ఓయ్ అబ్బా, నన్నే అన్నారు. నేను దూరం వెళ్ళిపోతాను ఇంకా. లేదులేమ్మా. లేదు, నేను లేదు, ఉన్నాను ఇంకా. తీసుకోగాని ఓకే నువ్వు మాట్లాడుకో, నేను మాట్లాడు. నువ్వే మాట్లాడుకో. నేనే మాట్లాడుకుంటా. గారు మాట్లాడరు. మాట్లాడితే అందం పోయిద్ది. ఆహా, ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది ఫేషియల్ ఎఫెక్ట్. ఓకే దీన్ని డీటాన్, రాగా డీటాన్ అంటారు దీన్ని. ఓకే ట్యాన్ ఉంటే తీసేయడానికి. ఓకే. ఇది యాక్చువల్గా మ్మ్. ఈ డీటాన్ వేసి గోల్డ్ ఫేషియల్ చేస్తే 1400 తీసుకుంటా. అవును. అయితే కనకమ్మకి ఫ్రీ. ఇప్పుడు ఆ హైడ్రా టూల్స్ ఒక 3 పెట్టి చేస్తా అనమాట. విత్ హైడ్రా టూల్స్ అయితే ఇది 1400 డీటాను గోల్డ్ ఫేషియల్, విత్ డీటా టూల్స్ అయితే 400, మొత్తం Okay. 1800 ఫేషియల్ చేస్తున్నా కనకలక్ష్మి గారికి. అబ్బో, ఇప్పుడు ఎంత మొత్తం ఎంత ఖర్చు వచ్చింది చెప్పండి? చెప్పను, మొత్తం ఒక 5,000 ఖర్చు అయిందా? అంత రాదులే. ఒక 3,000 అయిందా? ఇది ఒక 1800 అవుద్ది. మ్మ్. హెయిర్ కలర్ ఒక 300, వాష్ ఒక 200, 500, హెయిర్ కట్ ఒక 500, మొత్తం 1000. ఇది ఒక 1800, 2800 అయింది. 2800. సరే కట్టేసిపోతాం రండి, కనకమ్మ నిన్ను కట్టుద్ది. కట్టేసుకోనా? కనకలక్ష్మి గారికి నేను ఇది గిఫ్ట్ అనుకో. ప్రేమతో తన ఫ్యామిలీ మెంబర్లా. పాప కుడిమిస్తే పండగనే క్యారెక్టర్ అది. అందరు తిడతారు కానీ పాపం ఈ మధ్య అసలు తను చాలా ఏం అనట్లేదులే. తను ఏం మాట్లాడట్లేదు, తిట్లు అది. తను ఏం తిట్టట్లేదు ఎవరిని. ఏది డీటెయిల్ వెరీ గుడ్ అండి. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి రాకేష్ మాస్టర్ దగ్గర ఉన్నప్పటి నుంచి ఫాలో అవ్వండి మీకు నేను. చాలు. సైలెంట్గా ఉంటే ఆ తిట్టుకునే వాళ్ళు వాళ్ళే వెళ్ళిపోతారు. కొంచెం సాజీది సమక్షంలో సాయి వచ్చాక మానేసి మానేశారు. చెప్తుంటాడు గద్దాయిస్తాడు. సెక్షన్కి రేపు ఏమండి కూర్చోండి.